పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేశారు. దేశంలో తొలి రైలు తీగల వంతెన అంజీఘాట్ బ్రిడ్జ్ను ప్రారంభించారు. అనంతరం కట్రా శ్రీనగర్ వందే భారత్ రైలుకు పచ్చజెండా ఊపారు. జమ్మూ కశ్మీర్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ 46,000 కోట్ల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత ఉధంపూర్లోని వైమానిక స్థావరంలో దిగిన ప్రధాని మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. వ్యూ పాయింట్ నుంచి ఉక్కు వంతెనను పరిశీలించారు. తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను అధికారులు ఫోటో ప్రెజెంటేషన్ ద్వారా మోదీకి వివరించారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఐకానిక్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన రైల్వే మ్యూజియంను ప్రధాని సందర్శించారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, కార్మికులతో ముచ్చటించారు. తర్వాత 1,486 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను చేతబూని వంతెనపై కాసేపు నడిచారు. చినాబ్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన తర్వాత ప్రధాని మోదీ రైలులో ప్రయాణించి అంజీఘాట్ తీగల రైల్వే వంతెన వద్దకు చేరుకున్నారు. దేశంలో నిర్మించిన తొలి తీగల రైల్వే వంతెనను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి ప్రారంభించారు. తర్వాత వంతెనపై నడుస్తూ తీగల వంతెనను ఆసక్తిగా తిలకించారు. అనంతరం కట్రా చేరుకున్న ప్రధాని మోదీ కట్రా శ్రీనగర్ వందే భారత్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అందులో ఉన్న పిల్లలతో కాసేపు సరదాగా ముచ్చటించారు. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ తో మాట్లాడి రైలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతన వందే భారత్ సర్వీస్ ద్వారా కట్రా శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం 3 గంటలు తగ్గనుందని రైల్వే శాఖ పేర్కొంది. మరోవైపు కట్రా శ్రీనగర్ మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. కశ్మీర్ లోయలోని అతి శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్ రైలును రూపొందించారు. నీరు గడ్డకట్టకుండా ఉంచేలా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రారంభించిన కట్రా శ్రీనగర్ వందే భారత్ రైలు చినాబ్, అంజీఘాట్ తీగల వంతెన గుండా ప్రయాణించింది. మధ్యలో రియాసీ జిల్లాలో నిర్మించిన ఓ సొరంగంతో పాటు T-33 అనే టన్నెల్ ను దాటింది. అందుకు సంబంధించిన వీడియోలను రైల్వే శాఖ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. వందే భారత్ రైలులో సైన్యం, వాయుసేనకు చెందిన సిబ్బందితో పాటు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రయాణించారు. కట్రా శ్రీనగర్ రైలులో చైర్ కార్ తో పాటు ఎగ్జిక్యూటివ్ క్లాస్ తరగతులు ఉన్నాయని ఉత్తర రైల్వే విభాగం తెలిపింది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కు 1,320 రూపాయలు, చైర్ కార్ కు 715 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించారు. కశ్మీర్ పర్యాటకానికి ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్ గా మారనుందని నిపుణులు అంటున్నారు. ఏడాది పొడవునా సైనికులు, వస్తు రవాణాకు ఆటంకాలు ఉండవని చెబుతున్నారు. కశ్మీర్ లోయలో యాపిళ్లు పండించే రైతులు ఒక రోజు వ్యవధిలోనే తమ ఉత్పత్తులను ఢిల్లీకి చేరవేసే వీలు ఉంటుందని అంటున్నారు.